హాయ్ అండి. ఈరోజు నేను మీకు కరివేపాకును జుట్టు పెరుగుదలలో ఏ విధంగా ఉపయోగిస్తారో చెప్తాను. మొదటగా కరివేపాకు రెబ్బలను కోసుకున్న తర్వాత అవి నీట్‌గా మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకులను పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్‌ని కొంచెం థిక్‌గా వచ్చేటట్లు చూసుకోవాలి. ఆ పేస్ట్‌తో మనము చిన్నగా ఉండలు చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న మాత్రలను ఒక సీసాలో గానీ, ఒక డబ్బాలో గానీ భద్రపరుచుకొని ప్రతిరోజు ఒక మాత్రను వేసుకుంటా ఉంటే జుట్టు బాగా పెరుగుతుంది. మరియు నల్లగా వస్తుంది. ఇంకా మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. థాంక్ యూ ఆల్ టు వాచ్ మై ఛానల్.